everyone, welcome to my channel Passion Street. This is Navina. If this is your first time watching my videos or if you haven't subscribed to my channel yet, please go ahead and subscribe and support me. Video vachesi what to pack when you're traveling abroad and especially on student visa. Whatever the country, so mostly mana packing and everything almost similar untadi kada, and this is purely based on my experience and I hope you all will love it, so keep watching till the end. మనకి అన్ని దొరికేస్తున్నాయి, బట్ స్టిల్ మనం అది ప్యాక్ చేసుకోవాలి ఇది ప్యాక్ చేసుకోవాలి అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటాం కదా. ఇంకా క్వశ్చన్స్ ఉంటే అంటే పోయినాక అసలు అక్కడ ఏం దొరుకుతుందో మనం చూడం కాబట్టి ఎంత చెప్పినా కూడా మనకు ఒక్క క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళ కోసం అండ్ నేను ఇట్లా కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ యాక్చువల్లీ కమెంట్, సో మీకు ఆన్సర్ చేస్తాను. దిస్ వీడియో ఈజ్ స్పెషలీ ఫర్ ద స్టూడెంట్స్ who are traveling for the first time and చాలా మంది ప్లాన్ చేస్తుంటారు హైయర్ స్టడీస్ కోసం. సో వాళ్ళందరికీ ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మనకి చాలా లిమిటెడ్ వెయిట్ ఉంటుంది అండ్ నేను కూడా స్టూడెంట్ వీసా పైనే వచ్చిన అండ్ ఐ నో వాట్ వీ ఆల్ బీ గోయింగ్ త్రూ. అసలు ఏం ప్యాక్ చేసుకోవాలి, అక్కడ నిజంగా దొరుకుతాయా, వీళ్ళు దొరుకుతాయి అంటారు కానీ మనం పోగానే మనకి కావాలనిపిస్తే ఎవరు తీసుకెళ్తారు? బికాస్ మన క్లోజ్ రిలేటివ్స్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే అడగొచ్చు ఈజీగా, బట్ కంప్లీట్ స్ట్రేంజర్స్ మనకి ఫేస్బుక్లోనో అక్కడో ఇక్కడో అంటే ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఎంత క్లోజ్ అయినా కూడా అంటే ఫస్ట్ టైం మనం ఫేస్ చేస్తాం కదా, అంత మొహమాటం ఉంటుంది చాలామందికి. అంటే రాగానే నన్ను అక్కడ తీసుకెళ్తావా అడగలేము. సో అట్లాంటి వాళ్ళకి కూడా నేను ఈ వీడియో వాచ్ చేయండి, యూ విల్ డెఫినెట్లీ ఫీల్ వర్త్ వాచింగ్. సో ఈ వీడియోలో అంతా మ్యాండేటరీ ఏది అండ్ ఏవి తక్కువ తెచ్చుకోండి ఏవి ఎక్కువ తెచ్చుకోండి అనేది అంతా చెప్తాను. అండ్ so without getting delay, let's get started. US కి మాత్రం చెక్ ఇన్ బ్యాగ్ నేను ఇక్కడ లెంత్ అండ్ విడ్త్ ఇస్తాను, లైక్ చెక్ ఇన్ బ్యాగ్ ఎంత ఉండాలి అనేది. అండ్ 23 kgs రెండు, అండ్ క్యారీ ఆన్ బ్యాగ్ వచ్చేసి మన క్యాబిన్ బ్యాగ్ అనమాట. సో అది 7 kgs అంత ఉండాలి. అండ్ బ్యాక్ ప్యాక్ అంటే మనం కాలేజ్ బ్యాగ్ ఉంటుంది కదా, సో దాంట్లో ల్యాప్టాప్ మీరు క్యారీ చేస్తే ఫైన్ ఆర్ లైక్ వాట్ ఎవర్. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు మెన్షన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం యూఎస్కి ట్రావెల్ చేస్తే ఆన్ F1 వీసా అంటే స్టూడెంట్ వీసా పైన ట్రావెల్ చేస్తే కొన్ని ఎయిర్లైన్స్ మీరు ఏ ఎయిర్లైన్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే ఒకసారి మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి కనుక్కోండి. ఏంటి అంటే ఒక చెక్ ఇన్ బ్యాగ్ అంటే ఒక 23 kgs బ్యాగ్ మనకి ఎక్స్ట్రా ఫ్రీగా ఇస్తారనమాట, ఓన్లీ ఫస్ట్ టైం ట్రావెలర్స్కి మాత్రమే, దట్ టు ఆన్ స్టూడెంట్ వీసా. మేక్ షూర్ యూ చెక్ విత్ యువర్ రెస్పెక్టివ్ ఎయిర్లైన్ కస్టమర్ సర్వీస్. మీ ఫైల్ అంటే మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో సర్టిఫికేట్స్ అవన్నీ పెట్టుకోండి. ఇంకా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ బేసిక్గా మీతో పెట్టుకోండి. అండ్ ఒక సెట్ జిరాక్స్ తెచ్చుకోండి. మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ ఒక ఫైల్లో మంచి ఫైల్ కొనుక్కోండి. మీ వీసాకి వెళ్ళినప్పుడు అట్లా ఒక ఫోల్డర్ కొనుక్కుంటారు కదా, సో అన్నీ పెట్టుకోండి. అండ్ పాస్పోర్ట్, మీరు ఇండియన్ డ్రైవర్ లైసెన్స్, అవన్నీ మీరు కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది మీ కాలేజ్ రిక్వైర్మెంట్స్ బట్టి. సో కొన్ని కార్డ్స్ ఇస్తారు మనకి, షీ టుక్ ఆర్ హీ టుక్ అనేది సమ్ సిగ్నేచర్స్ ఆర్ స్టాంప్ అట్లా కొట్టిస్తారు కదా, సో అట్లాంటివన్నీ మీరు ఆ ఫైల్లోనే పెట్టుకోండి. మ్యాండేటరీ అన్నీ, ఎవరైనా అడిగినా కూడా ఇమీడియట్గా చూపించేటట్టు. సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ చాలా జాగ్రత్తగా క్యారీ చేయండి, బ్యాగ్ ఎక్కడ మర్చిపోవద్దు, మీతోనే క్యారీ చేసుకోండి. సో ల్యాప్టాప్ మాత్రం మీరు ఇండియాలో కొనుక్కొని వీడికి వచ్చేటట్టు అయితే అస్సలు కొనుక్కోవద్దు. అక్కడికంటే ఏ బ్రాండ్ కంపేర్ చేసినా కూడా ఇక్కడే చాలా చీప్. చాలామంది ఇక్కడ నుంచి ల్యాప్టాప్స్ తెప్పించుకుంటారు ఇండియాకి. ప్లీజ్ మీరు అస్సలు ఇండియా నుంచి మీ ఆల్రెడీ ఇంట్లో ఉంటే తెచ్చుకోండి, లేదంటే ఇండియా నుంచి కొనుక్కునేటట్టయితే అస్సలు కొనుక్కోద్దు, ఇక్కడే కొనుక్కోండి ల్యాప్టాప్. మీకు వెయిట్ సేవ్ అవుతుంది అండ్ మీకు మంచి బ్రాండెడ్ విత్ చీపర్ ప్రైస్ ఇక్కడ వస్తుంది కాబట్టి మీరు మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. బికాస్ ఇక్కడ రాగానే మనకి అసైన్మెంట్స్ ఉంటాయి అండ్ మోస్ట్లీ మన రిటర్న్ ఇండియాలో ఉన్నట్టు బుక్స్లో పెన్స్తో అట్లా రాయము. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. మనకి పీపీటీస్ ఉంటాయి, లేకపోతే అసైన్మెంట్స్ ఇచ్చినా కూడా మన వర్డ్ డాక్యుమెంట్లో ఆర్ పీపీటీస్ చేసి అట్లా ఏదైనా డాక్యుమెంట్ టైప్ ఆర్ పీడిఎఫ్కి కన్వర్ట్ చేసి మనం అప్లోడ్ చేస్తుంటాము వాళ్ళ ఆన్లైన్ పోర్టల్లోనే. మీ కాలేజ్ వెబ్సైట్ పోర్టల్ మీకు ఒకటి ఇస్తారనమాట,
మీ పేరు మీద. సో ఆ పోర్టల్లోనే అప్లోడ్ చేస్తుంటాం. మోస్ట్లీ మనం బుక్ యూజ్ చేయము. బుక్లో రాసుకోవాలనుకుంటే ఒక బుక్, ఒక పెన్ అట్లా మనం తీసుకురండి. ఒక్క బుక్ చాలు, ఎక్కువ బుక్కులు వద్దు. అండ్ ప్రింటర్స్ కోసం పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపర్స్ తీసుకొస్తుంటారు, అస్సలు వద్దు, అస్సలు తీసుకురాకండి. మనం ఎక్కడ మన సొంతంగా పేపర్లు పెట్టి ప్రింట్ తీసుకునేటట్టు అయితే ఉండదు. ఇఫ్ ఎట్ ఆల్ మన ఇంట్లో ప్రింటర్ ఉంటే ఆబ్వియస్లీ మనం పేపర్స్ ఇక్కడే కొనుక్కోవచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫోన్స్. సో ఫోన్స్ ఆల్మోస్ట్ చాలామంది స్మార్ట్ ఫోన్సే యూస్ చేస్తున్నారు. ఇండియా ఫోన్స్ ఇక్కడ వర్క్ అవుతాయా లేదా అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్ వర్క్ అయితే మీరు ఇక్కడ రాగానే మీరు ఇమ్మీడియట్గా సిమ్ తీసుకోవచ్చు. మీకు ఇమ్మీడియట్గా ఫోన్ కావాలన్నా కూడా విత్ ఇన్ లైక్ 2 or 3 days మీరు వెళ్ళి మీరు తీసుకొచ్చుకోవచ్చు. సో ఫోన్ కూడా మీరు క్యారీ చేసినా క్యారీ చేయకపోయినా కొత్తదైతే కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు. కొత్తదైతే ఇక్కడే కొనుక్కోండి, ఇండియాలో అస్సలు కొనుక్కోవద్దు. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఛార్జర్స్. ఛార్జర్స్ అయితే ఇక్కడ అస్సలు వర్క్ అవ్వవు ఇన్ ద సెన్స్ ప్లగ్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. సో యూఎస్ పిన్ ఎలా ఉంటుంది అంటే నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, సో ఇది యూఎస్ పిన్, లైక్ 2 pins ఉంటుంది. సో అది యూఎస్ది. అండ్ ఇండియా పిన్స్ ఏమో ఇలా 3 pins ఉంటుంది కదా. సో ఇలాంటి ప్లగ్స్ మనకి యూఎస్లో ఉండవు అనమాట. సో ఇది వర్క్ అవ్వదు. మీరు ఇండియా ఫోన్స్ తెచ్చుకుంటే ఆర్ ఇండియా నుంచి ల్యాప్టాప్స్ తెచ్చుకుంటే మనకి ఆ పిన్స్ ఉంటాయి కదా, లైక్ ఎనీ ఎలక్ట్రానిక్ మీరు ఏ తెచ్చుకున్నా కూడా ఇండియా పిన్నే ఉంటుంది కాబట్టి బయట లైక్ స్టోర్స్లో ఆర్ ఆన్లైన్లో మనకి ఇండియా నుంచి ఎనీ అదర్ కంట్రీ, సో అలాంటి ఆల్ ఇన్ వన్ కన్వర్టర్ అట్లా దొరుకుతాయి మనకి. సో మీరు అది కొనొచ్చు. అండ్ నేను ఇక్కడ ఒక పిక్చర్ చూపిస్తాను. సో సంథింగ్ లైక్ దిస్. ఇలాంటి ఛార్జింగ్ అంటే కన్వర్టర్స్ ఎందుకు అంటే మీరు స్పెషల్లీ ఇండియా నుంచి ఏమైనా ఎలక్ట్రానిక్ థింగ్స్ క్యారీ చేస్తే అప్పుడు అవసరం, లేదంటే ఇవి కొనాల్సిన అవసరమే లేదు. కోవిడ్ సిచ్యువేషన్ ఇన్ మైండ్ డెఫినెట్గా డబల్ మాస్క్ వేసుకోండి. ఆ మాస్క్ కూడా సర్జికల్ మాస్క్. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో సర్జికల్ మాస్క్ వేసుకోండి. అండ్ దట్ 2 అనమాట. సో ఒక దానిపైన ఒకటి వేసుకోండి, సో దట్ ఇంకొంచెం సేఫ్గా ఉండొచ్చు ఈ కోవిడ్ టైంలో. అండ్ క్లాత్ మాస్క్ తెచ్చుకోండి, కానీ ప్లీజ్ క్లాత్ మాస్క్ ఒక్కటే వేసుకొని మాత్రం అస్సలు మీరు ట్రావెల్ చేయకండి. అండ్ శానిటైజర్స్ క్యారీ చేయండి. శానిటైజర్ కూడా మీరు చిన్న బాటిల్ ఉంటుంది కదా, లైక్ ట్రావెల్ ప్యాక్ సైజ్ మాత్రమే మీతో క్యారీ చేసుకోవాలి. కావాలి అంటే శానిటైజింగ్ వైప్స్ ఉంటాయి కదా, డిస్ఇన్ఫెక్టింగ్ వైప్స్ క్యారీ చేయండి మీతోటి బ్యాక్ ప్యాక్లో కానీ క్యారీ ఆన్లో. బికాస్ మీరు ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా కూర్చుంటాము అండ్ ఆల్రెడీ శానిటైజ్ చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. బికాస్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ కూర్చుంటారు, వెళ్తారు కాబట్టి వీ నెవర్ నో. సో వై టు టేక్ రిస్క్. సో మన చేతిలో ఉన్నది మాత్రం మనం చేద్దాం, మన వల్ల ఇంకొకరు ఎఫెక్ట్ కాకుండా, ఇంకొకరి వల్ల మనం ఎఫెక్ట్ కాకుండా. సో ఇవన్నీ అయితే పక్కా క్యారీ చేయండి. ఇవి అయితే మ్యాండేటరీ. ఫస్ట్ పొద్దున్న లేవంగానే మనం వాష్రూమ్కి వెళ్తాం, బ్రష్ చేసుకుంటాము, ఫేస్ వాష్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ బ్రష్ కూడా నేను చాలామంది నా ఫ్రెండ్స్ని చూశాను, ఒక 1-2 డజన్స్ బ్రషెస్ తెచ్చుకుంటారు. ఒక 6 బ్రషెస్ తెచ్చుకోండి చాలు, ఎక్కువ వద్దు. మీరు 1 monthకి ఒక బ్రష్ చేంజ్ చేసినా కూడా, సో మీరు 6 months ఉండొచ్చు. అండ్ 2 monthsకి చేంజ్ చేసినా కూడా 1 year ఉండొచ్చు. ఇవి అయిపోయే లోపు మీకు ఇక్కడ అన్ని స్టోర్స్ అలవాటు అయితే మీకు ఏ స్టోర్ వెళ్ళొచ్చు, ఏ స్టోర్లో కొనుక్కోవచ్చు అనేది మీకు అన్నీ తెలుస్తుంది కాబట్టి సో డోంట్ వరీ అబౌట్ ఇట్. అట్లా ఒక 6 బ్రషెస్ తెచ్చుకొని తర్వాత పేస్ట్ పెద్ద పెద్ద ట్యూబ్స్ దొరుకుతాయి కదా, మనం ఇండియాలో అయితే పెద్ద ట్యూబ్స్ కొనుక్కుంటాము. బట్ అంత పెద్ద తెచ్చుకొని వెయిట్ అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. చిన్న ట్యూబ్స్ దొరుకుతాయి కదా ఇంత సైజ్వి, అట్లా ఒక 2 తెచ్చుకోండి. 1 తెచ్చుకున్నా కూడా ఓకే. టంగ్ క్లీనర్ మీరు తెచ్చుకోవచ్చు. అండ్ మౌత్ వాష్ అవన్నీ మీరు చిన్నవి క్యారీ చేయొచ్చు, కానీ పెద్దవి అయితే అస్సలు వద్దు. బాడీ వాష్ అండ్ సోప్ అయితే ఇక్కడ మోస్ట్లీ ఎవరం యూజ్ చేయము. సోప్ చాలా తక్కువ, నేనైతే ఎవరిని చూడలేదు. మీరు యూజ్ చేసినా కూడా మీకంటూ ఒక సపరేట్ రెస్ట్ రూమ్స్ లైక్ సపరేట్ వాష్రూమ్ అట్లుంటే ఫైన్. చాలా వరకు మనం షేరింగ్ అపార్ట్మెంట్స్లో ఉంటాం, లైక్ మన ఫ్రెండ్స్, మన రూమ్మేట్స్ ఉంటారు. అందరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాష్రూమ్ అయితే ఉండదు కదా, సో మనం షేర్ చేసుకుంటాం. అప్పుడు మనం సోప్ యూజ్ చేసి అక్కడ పెడతాము అండ్ అంతా లైక్ మెస్సీ అయిపోతుంది కదా, సో మనకు అంత కంఫర్ట్ ఉండదు మళ్ళీ యూజ్ చేయడానికి. సో అందుకని ఐ వుడ్ సజెస్ట్ నాట్ టు యూజ్ సోప్. నాకు బాడీ వాష్ కంఫర్టబుల్ లేదు అనే వాళ్ళకి
ఒక 2-3 సోప్స్ తెచ్చుకోండి. అండ్ మీకు అదే సోప్స్ ఇక్కడ దొరుకుతాయి. మన ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఉంటాయి కదా, సో అక్కడ దొరుకుతుంది. ఆర్ అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ మీరు సోప్స్ తెచ్చుకుంటే మాత్రం సోప్ బాక్స్ తెచ్చుకోండి. సోప్ బాక్స్లు ఇక్కడ మనకి ఇండియా దొరికేటట్టు దొరకవు. సో మంచి సోప్ బాక్స్ తెచ్చుకోండి. ఎట్లా అంటే కింద దానికేమో ఇట్లా హోల్స్ ఉంటాయి కదా, సో దట్ మన సోప్ ఆ వాటర్ అంతా పడిపోతుంది. అండ్ పైన ఏమో క్లోజ్డ్ తెచ్చుకోండి, క్లోజ్డ్ క్యాప్ లాగా. ఎందుకంటే అదే వాటర్ పడ్డా కూడా ఏది పడ్డా కూడా మనకి మళ్ళీ యూజ్ చేసుకునేటట్టు కనిపించాలి కాబట్టి అట్లా ఒక మంచి సోప్ బాక్స్ తెచ్చుకోండి. సోప్ బాక్స్ తెచ్చుకోకుండా అయితే సోప్స్ తెచ్చుకోవద్దు. ఇక్కడ మనకు కావాల్సినట్టు సోప్ బాక్స్లు అయితే దొరికినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి. అండ్ బాడీ వాష్లు తెచ్చుకునే వాళ్ళకి పెద్ద పెద్ద బాటిల్స్ తెచ్చుకోవద్దు, చిన్న బాటిల్స్ తెచ్చుకోండి చాలు. ఒక్క బాటిల్ తెచ్చుకోండి. తర్వాత మనకి ఒక $4 $5 పెడితే మంచి మంచి బ్రాండ్స్ దొరుకుతుంది అండ్ పెద్ద బాటిల్స్ దొరుకుతుంది. అప్పట్లో మన ఫ్రెండ్స్ అవుతారు, మనకి తెలుస్తుంటుంది ఏం స్టోరీ ఇక్కడ దొరుకుతుంది తక్కువ అన్నట్టు. సో అందుకని మీరు ఒక చిన్న బాటిల్ తెచ్చుకోండి కొన్ని రోజులు సర్వైవ్ అయ్యేటట్టు. షాంపూ కండిషనర్, సో షాంపూ కండిషనర్ కూడా సేమ్ లైక్ బాడీ వాష్ పెద్ద పెద్ద బాటిల్స్ తెచ్చుకొని దానికోసం అస్సలు వేస్ట్ చేయొద్దు. మనం యూజ్ చేసే రెగ్యులర్ బ్రాండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డవ్, ప్యాంటీన్, ట్రెస్మీ, ఇట్లా కొన్ని రెగ్యులర్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా లైక్ ఇక్కడ జనరల్ లైక్ నార్మల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ లైక్ మీరా యూజ్ చేస్తాను, నేను క్లినిక్ ప్లస్ యూజ్ చేస్తాను, సన్సిల్క్ యూజ్ చేస్తాను, అట్లాంటి కొన్ని ఇండియాలో దొరికేటివి ఉంటాయి కదా, అవి మన ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుంది. సో అట్లాంటివి పెద్ద పెద్ద బాటిల్స్ తెచ్చుకోవద్దు, చిన్న బాటిల్స్ తెచ్చుకొని సరిపోతుంది. సన్ స్క్రీన్ కానీ ఫేస్ క్రీమ్స్ కానీ ఫేస్ వాష్ సంథింగ్ విచ్ డాక్టర్ రికమెండెడ్ అట్లా ఏమైనా ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఫేస్కి మనం యాక్ని ట్రీట్మెంట్స్ ఆర్ ఎనీథింగ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైన ఏమైనా యూస్ చేస్తే కనుక పక్కా ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. అస్సలు ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రం అట్లాంటివి క్యారీ చేయొద్దు. అండ్ ఒరిజినల్ ప్రిస్క్రిప్షన్ మాత్రం మీతోని క్యారీ చేయండి, అంటే మీ బ్యాక్ ప్యాక్లో. అండ్ ఐ వుడ్ సజెస్ట్, సో ఈ ఒరిజినల్ దాన్ని జిరాక్స్ తీసుకొని మీరు ఎక్కడైతే ఈ క్రీమ్స్ కానీ ఇట్లాంటివన్నీ పెడతారో, ఏ బ్యాగ్లో అయితే పెడతారో అక్కడ జిరాక్స్ కాపీ దాంట్లో పడేసేయండి. సో దాట్ చెక్ ఇన్ చేసినా కూడా వాళ్ళకి ఓకే ఈ ప్రిస్క్రిప్షన్లో ఇది ఉంది కదా అని చెప్పేసి డాక్టర్ది ఉంటుంది కదా, సో వాళ్ళు అంటే తీసి పడేయకుండా సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి పక్క. అండ్ ఫేస్ వాష్లు కూడా పెద్ద పెద్దవి తెచ్చుకోకండి, చిన్న చిన్నవి తెచ్చుకోండి. ఒక 2-3 తెచ్చుకోండి సరిపోతుంది. అండ్ ఫేస్కి లైక్ అలోవెరా జెల్ ఆర్ ఎనీథింగ్, మీరు ఏదైనా క్రీమ్స్ అండ్ మాయిశ్చరైజర్స్ ఆర్ సన్ స్క్రీన్ ఇట్లాంటివన్నీ కూడా చిన్న చిన్నవే తెచ్చుకోండి. పెద్ద పెద్దవి మాత్రం తెచ్చుకొని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. బికాస్ మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ చాలా చీప్ రేట్, అంటే తక్కువ రేట్లోనే మంచి దొరుకుతాయి అన్నమాట. సో అట్లాంటివి ఎక్కువ క్యారీ చేయొద్దు. డిటర్జెంట్ అంటే లాండ్రీ, మన వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ అట్లాంటివి కూడా చిన్నవి తెచ్చుకోండి. అండ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ అయితే మనకి సాషెట్స్లో దొరుకుతుంది, ఇట్లా షాంపూ సాషెట్స్ లాగా. సో అట్లాంటివి తెచ్చుకోండి బికాస్ మనకు వెయిట్ తక్కువ వస్తుంది కాబట్టి. అండ్ అవి తెచ్చుకోకపోయినా ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. సర్ఫ్, బట్టలు ఉతికే సబ్బులు ఉంటాయి కదా, అస్సలు తెచ్చుకోకండి. మనం అస్సలు మన చేతితో వాష్ చేసుకోము, మనకు ఆ ఆప్షన్ ఉండదు. ఏమైనా అర్జెంట్ నీడ్ ఉంటుంది కదా, సో అట్లాంటివి వాష్ చేసుకోవాలన్నా కూడా మన లాండ్రీ డిటర్జెంట్స్ ఉంటాయి కదా, సో ఆ డిటర్జెంట్స్తోనే మనం వాష్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇండియాలో లాండ్రీ డిటర్జెంట్స్ దొరకకపోతే దట్స్ ఓకే, వదిలేసేయండి. మీరు సర్ఫ్ తెచ్చుకొని కూడా మనం ఇక్కడ సర్ఫ్ ఆ వాషింగ్ మెషిన్లో అస్సలు వేయము కాబట్టి మీరు వదిలేసేయండి. ఇక్కడికి వచ్చినాక మీరు కొనుక్కోండి. టాపిక్ వచ్చేసి మన డ్రెస్సెస్. సో డ్రెస్సెస్ ఏం తెచ్చుకోవాలి ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. మెయిన్గా ఇన్నర్స్ మాత్రం 15 to 20 pairs పక్కా తెచ్చుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ రాగానే మనం యూజ్ చేసే ఇన్నర్స్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ మనం అస్సలు కంఫర్టబుల్ ఫీల్ కాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ మెయిన్ థింగ్. అదర్ రీజన్ ఈజ్ మనకి మోస్ట్లీ మనం ఉండే అపార్ట్మెంట్స్లో ఇంట్లో మన వాషింగ్ మెషిన్ డ్రయర్ ఉండకపోవచ్చు. సో మనం బయట షాప్స్ ఉంటాయి, ఆ లాండ్రీ స్టోర్స్కి వెళ్ళి మనం వేసుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కొక్క బిజీ పనిలో ఉంటారు కదా, సో ఒక 2 weeksకో 3 weeksకో మనం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక్కసారి పోయి అంత లాండ్రీ వేసుకొని మన కంఫర్టర్స్ లైక్ A to Z అన్నీ వేసుకొని ఒక రోజు వస్తాం అన్నమాట. మనం ఎవ్రీడే అయితే అస్సలు వేసుకోము. అట్లా మనం మేనేజ్ చేసుకోవడానికి 15 to 20 pairs. అండ్ మనకి ఇక కంఫర్టబుల్ ఉండదు కాబట్టి అవి ఎన్నైతే మీరు అన్ని ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు, దానికైతే కౌంట్ ఏం లేదు. హౌ మచ్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్, సో అన్నీ తెచ్చుకోండి. ఇన్నర్స్ మాత్రం దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ గర్ల్స్ శానిటరీ ప్యాడ్స్ మనకి ఇండియాలో ఇక్కడ ప్రైజింగ్ అయితే సేమ్ ఉంటుంది.
ఇన్ని ఇయర్స్ ఒక యూజ్ చేస్తాం కదా, సో మనం దానికి అలవాటు అయి ఉంటాము అండ్ మనం దానికి కంఫర్టబుల్ ఉంటాం కాబట్టి మీరు అవి ఎక్కువ తెచ్చుకోండి శానిటరీ ప్యాడ్స్, అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో అందుకని మీకు కావాల్సిన బ్రాండే తెచ్చుకోండి, ఎన్ని తెచ్చుకున్నా కూడా ఓకే. మీరు ఒక 6 monthsకో 1 yearకో సరిపడేటట్టు తెచ్చుకున్నా కూడా ఫైన్. సో టాప్స్, జీన్స్ వచ్చేసి బ్లాక్ ఒక 2 జీన్స్, బ్లూ జీన్స్. మోస్ట్ ఆఫ్ ది టాప్స్కి మనం బ్లాక్ ఆర్ బ్లూ వేసుకుంటాం కాబట్టి సో ఆ 2 అట్లా తెచ్చుకోండి ఈచ్. సో హార్డ్లీ 4 to 5 జీన్స్లు అట్లా తెచ్చుకోండి సరిపోతుంది. అండ్ ఫార్మల్, సో బాయ్స్కి వచ్చేసి మేబీ ఒక ఫార్మల్ ప్యాంట్ తెచ్చుకోండి చాలు. అంటే మనం యూనివర్సిటీస్కి వెళ్తాము, ప్రజెంటేషన్స్ ఉన్నా కూడా ఫార్మల్ అట్లా ఎవరు అడగరు మోస్ట్లీ, మేబీ కొంతమంది అడగొచ్చు. సో దానికోసం ఫార్మల్ షర్ట్స్ అట్లా ఒక 2-3 తెచ్చుకోండి. గర్ల్స్కి అయితే ప్యూర్ ఫార్మల్ లాగా కాకుండా కొంచెం క్యాజువల్ ఫార్మల్ అట్లా ఉంటుంది కదా, సో అట్లా తెచ్చుకోవచ్చు, కొంచెం ఫార్మల్ లుక్ వస్తుంది కదా, సో అట్లాంటివి మీరు క్యారీ చేయొచ్చు. ట్రెడిషనల్ వేర్, సో ట్రెడిషనల్ వేర్ మాత్రం ఇక్కడ అసలు దొరకవు, దొరికినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది అండ్ క్లాత్ కూడా చాలా చీప్గా ఉంటుంది. ఇప్పుడు అంటే ఆన్లైన్ బోటిక్స్ అవన్నీ వచ్చినాయి కదా, సో మీరు కొనుక్కోవచ్చు. బట్ మీరు ఎట్లాగో వస్తున్నారు కాబట్టి అండ్ మనం వెయిట్ ఇప్పుడు తగ్గిస్తున్నాం కాబట్టి సో ఇవి యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో గర్ల్స్కి అయితే శారీ ఆర్ హాఫ్ శారీ ఆర్ కుర్తీస్, దుపట్టాస్ అట్లా అన్నీ తెచ్చుకోండి. అండ్ దానికి రిలేటెడ్ జ్యువెలరీ లైక్ బ్యాంగిల్స్, రింగ్స్ ఆర్ బొట్టు అండ్ చైన్స్ అట్లా ఏదన్నా తెచ్చుకోండి మీకు కంఫర్టబుల్ ఉండేటట్టు. అండ్ బాయ్స్ అయితే కుర్తాస్, షెర్వానీ అట్లా ఉంటాయి కదా, సో అట్లా ఒక 2-3 తెచ్చుకోండి. అండ్ గర్ల్స్ ఒకవేళ మీకు కంఫర్టబుల్ అదే ఉంటుంది, నేను ఇంట్లో వేసుకుంటా అనే థాట్ మీకు ఉండొచ్చు, దట్స్ గుడ్. బట్ ఇక్కడికి వచ్చినాక అంటే మీ కంఫర్ట్నెస్ మీకు తెలుస్తుంది కాబట్టి మీరు తెచ్చుకోండి క్యాజువల్గా, లైక్ ఇంట్లో వేసుకోవడానికైనా ఓకే ఆర్ పార్టీ టైప్ తెచ్చుకున్నా కూడా ఓకే. అండ్ దానికి రిలేటెడ్ జ్యువెలరీ అండ్ ఎవ్రీథింగ్ మీరు తెచ్చుకోవచ్చు. అండ్ క్యాజువల్ లైక్ సో టాప్స్ ఇవన్నీ దాంట్లోనే క్యాజువల్ వేర్ అన్నీ వస్తాయండి. కొంచెం మంచిగా తెచ్చుకోండి, మంచి ఇన్ ద సెన్స్ అంటే క్లాత్ ష్రింక్ అవ్వకుండా, బికాస్ మనం ఇక్కడ వేసే డొక్కు వాషింగ్ మిషన్స్ ఉండొచ్చు, చెప్పలేమో మనకు తెలియదు కాబట్టి. సో ఆ డొక్కు వాషింగ్ మిషన్స్లో వేస్తే మన బట్టలన్నీ ష్రింక్ అయిపోతే మళ్ళీ మనం అసలు యూజ్ చేసుకోబుద్ధి కాదు కదా, అట్లా పిచ్చిగా కలర్ పోయి అంత పాత దానిలో అయిపోతుంది. సో అందుకని కొన్ని లిమిటెడే తెచ్చుకోమని నేను చెప్తాను, బికాస్ మనం అక్కడ పెట్టే ఆ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ని ఇక్కడ పెడితే మనకి చాలా మంచి అంటే బ్రాండ్స్ అండ్ మంచి క్లాత్ వస్తుంది. అండ్ ఇన్ ఫ్యూచర్ ఎట్లాగో మనం ఇక్కడే షాప్ చేస్తాం కాబట్టి మీరు కొన్ని తెచ్చుకోండి. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఎట్లయినా అలవాటు ఉంటుంది కదా, ఇప్పుడు ఇండియాలో కూడా మనం ఆల్మోస్ట్ ఆన్లైన్ షాప్ చేస్తున్నాం. సో సిమిలర్లీ ఇక్కడ కూడా మీకు ఈవెన్చువల్లీ తెలుస్తుంది ఏం బ్రాండ్స్ ఎక్కడ బాగుంటాయి అనేది. సో అట్లా మనం కొనుక్కోవచ్చు. అండ్ కొంతమంది నేను చూసా హ్యాంగర్స్ తెచ్చుకుంటారు ఇండియా నుంచి. ప్లీజ్ అస్సలు హ్యాంగర్స్ తెచ్చుకోవద్దు, హ్యాంగర్స్ అయితే అస్సలు అవసరం లేదు. ఇక్కడ డాలర్ ట్రీ అనే ఒక స్టోర్ ఉంటుంది. సో డాలర్ ట్రీకి వెళ్తే $1కి 8 to 10 హ్యాంగర్స్ ఎన్నో వస్తాయి. సో మనం ఆర్ ఇంకా వేరే స్టోర్స్లో అమెజాన్లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు. అంటే చాలామంది థర్మల్స్ తెచ్చుకుంటారు వింటర్ టైంలో వచ్చేవాళ్ళు. సో థర్మల్స్ అయితే నేను చెప్తా ఒక్కటే పేరు తెచ్చుకోండి. మీరు నిజంగా తెచ్చుకోవాలనుకుంటే అది తెచ్చుకోకపోయినా కూడా ఫైన్, మనకు పెద్ద ఫరక్ ఏం పడదు. దాని బదులు ఇంకో టాప్ వేసుకోండి లోపల, లేకపోతే హుడీ వేసుకోండి సరిపోతుంది. లైక్ జాకెట్ వేసుకుంటాం కాబట్టి థర్మల్ కోసం మాత్రం డబ్బులు వేస్ట్ చేసుకోకండి. అవి తెచ్చుకొని వేస్ట్గా పడేయడమే తప్ప మనకు అవి ఎందుకు పనికిరావు. ఒకళ్ళు తెచ్చుకుంటా అంటే తెచ్చుకోండి, 1 pair తెచ్చుకోండి. 1 pair అంటే టాప్ ఉంటుంది అండ్ కింద ప్యాంట్, నైట్ డ్రెస్సెస్ క్యాజువల్ ఇంట్లో వేసుకుంటాం కదా మార్నింగ్ టైమ్స్ అట్లా, అంటే పజామాస్ అట్లా. సో మీరు కంఫర్టబుల్ అయ్యేటట్టు తెచ్చుకోండి. సో హ్యాండ్ గ్లౌస్ ఉంటాయి కదా వింటర్లో వచ్చే వాళ్ళకి, సో అదొక 1 or 2 pairs తెచ్చుకోండి మంచివి. లైక్ ఏదైనా స్పోర్ట్స్ షాప్ ఆర్ మీరు ఎక్కడైతే షాప్ చేస్తారో అక్కడ ఉంటాయి కదా. సో అంటే కెన్ బి రెసిస్ట్ ఇన్ -so degrees అట్లా ఉంటుంది కదా, అంటే -15 degreesలో కూడా ఇది పని చేస్తుంది. అట్లాంటి గ్లౌస్ తెచ్చుకోండి, బికాస్ ఇక్కడ చాలా చలి ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ చేసే దానికంటే, ఎస్పెషల్లీ ఇన్ వింటర్ టైమ్స్. అంటే మీరు వెళ్ళే సిటీ బట్టి, అంటే యూఎస్ అయితే కొన్ని స్టేట్స్లో మాత్రం అంటే స్నో పడే స్టేట్స్లో చాలా చలి పెడుతుంటుంది, పిచ్చిలు వేస్తుంటుంది, అసలు చేతులు ఫ్రీజ్ అవుతుంటాయి, మన ఫేస్ అంతా ఫ్రీజ్ అవుతుంటుంది, ముక్కు మూతి అన్నీ ఫ్రీజ్ అవుతుంటాయి. సో గ్లౌస్ అయితే తెచ్చుకోండి, మీకు చాలా యూజ్ వస్తుంది. సో అట్లా ఒక 2 pairs తెచ్చుకోండి. అండ్ చెప్పులు, సో వింటర్ టైంలో వచ్చేటట్టయితే మీరు బూట్స్ తెచ్చుకోండి వింటర్లో వచ్చేటట్టయితే. అంటే మీరు వెళ్ళే కంట్రీ బట్టి మీకు తెలుస్తుంది కదా
ఏ సీజన్కి వెళ్తున్నారు మీరు అనేది, అంటే స్నో పడుతుందా, ఎంత చల్లగా ఉంటుందో, ఆర్ మీరు వెళ్ళే సమ్మర్ టైంలోనా అనే దాన్ని బట్టి బూట్స్ తెచ్చుకోండి. మీరు అక్కడ కొనుక్కోవడం కంటే ఇక్కడ కొనుక్కోవడమే బెటర్. ఈవెన్ ఫర్ మెన్ ఇక్కడ కొనుక్కోవడమే బెటర్, మీకు చాలా ఆప్షన్స్ ఉంటుంది. అండ్ అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఎట్లా వేసుకుంటున్నారు అనేది తెలుస్తుంది కదా, సో మీరు అట్లా చూసుకోవచ్చు. అండ్ అది మ్యాండేటరీ అని అన్నాను, కాకపోతే సర్వైవల్కి. అండ్ సాక్స్లు కూడా సేమ్ యాజ్ ఇన్నర్, మీరు సాక్స్లు కూడా ఒక 10 to 15 pairs అట్లా పెట్టుకోండి. ఇక్కడ కూడా దొరుకుతాయి, మంచి బ్రాండ్స్ దొరుకుతాయి. అండ్ మీరు రన్నింగ్ షూస్ అట్లా ఒక పేర్ తెచ్చుకోండి. సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మోస్ట్లీ ఇక్కడ మనం షూ వేసుకుంటాము, మీకు కంఫర్టబుల్ ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ట్రావెలింగ్ అప్పుడు ఆర్ వాకింగ్ ఏమైనా చేసినా కూడా మీకు అది కంఫర్టబుల్ ఉంటుంది కదా, సో ఎక్కువసేపు మనం కంఫర్ట్ ఫీల్ అవ్వడానికి మీరు అట్లాంటి ఒక షూస్ తెచ్చుకోండి. ఆర్ సేమ్ విత్ జాకెట్, మన వింటర్ పఫర్ జాకెట్ ఆర్ ఎనీ జాకెట్, అంటే కొంచెం బాగా చలిని ఆపే జాకెట్స్ ఉంటాయి కదా, మనం అట్లీస్ట్ 5,000 10,000 అట్లా పెడతాం కదా ఇండియాలో. సో అదే 10,000 అట్లా 5,000 అట్లా పెడితే మంచి బ్రాండెడ్ మంచి వింటర్ జాకెట్స్ వస్తుంది. ఇదంతా ఏంటంటే వెయిట్ ఎక్కువ, అంటే వెయిట్ సేవ్ చేసుకోవడానికి కోసము. ఆ జాకెట్స్ బూట్స్ అనేది ఇక్కడ కొనుక్కోవడమే బెటర్, బికాజ్ మనకి ఇక్కడ ఈ క్లైమేటిక్ కండిషన్స్ ఈ ఎన్వైరన్మెంట్కి తగ్గట్టు వాళ్ళు మెటీరియల్ అనేది ఉంటుంది కదా, సో అందుకని ఇక్కడ కొనుక్కోవడమే బెటర్. అండ్ ఇప్పుడు స్పెషల్గా ఇది గర్ల్స్ కోసం, సో మనం మేకప్, హెయిర్ యాక్సెసరీస్, హెయిర్ స్టైలింగ్ టూల్స్ అట్లా తెచ్చుకుంటాం కదా. సో హెయిర్ స్టైలింగ్ టూల్స్ అంటే లైక్ స్ట్రైట్నర్, కర్లర్, హెయిర్ డ్రయర్, బ్లో డ్రయర్ అట్లా ఉంటాయి కదా. సో అవి మీరు ఇంట్లో ఉండి అండ్ మీ సిస్టర్స్ కానీ ఎవరు లేరు యూస్ చేయడానికి అని అనుకుంటే అవి తీసుకొచ్చుకోండి. కానీ మీరు యూఎస్కి రావడం కోసమే కొత్తవి కొనుక్కుంటే మాత్రం ప్లీజ్ అస్సలు కొనుక్కోకండి. అండ్ గర్ల్స్ హ్యాండ్ బ్యాగ్స్, వ్యాలెట్స్ అట్లా ఉంటాయి కదా, సో మీరు తెచ్చుకోవచ్చు, తెచ్చుకోవద్దని కాదు, ఉంటే తెచ్చుకోండి. కొన్ని తెచ్చుకునేటట్టయితే ఏది కొనుక్కోద్దు, ఒక వ్యాలెట్ తెచ్చుకోండి చాలు. వ్యాలెట్ అయితే కంపల్సరీ మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ టవల్స్, ఐ వుడ్ సే కాటన్ టవల్స్ అట్లా ఉంటాయి కదా, అట్లా తెచ్చుకోండి. లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మనకి కంఫర్ట్ ఉంటుంది. అండ్ మీరు టర్కీ టవల్స్, సో టర్కీ టవల్స్ అయితే ఎక్కువ వెయిట్ ఉంటుంది కదా, సో టవల్స్ తెచ్చుకోండి, ఒక 2 or 3 టవల్స్ అట్లా తెచ్చుకోండి. అండ్ నాప్కిన్స్ అట్లా ఒక 1 or 2 తెచ్చుకోండి. బేసిక్గా మనం నాప్కిన్స్ ఎక్కువ ఏం యూస్ చేయాలి. హ్యాండ్ కర్చీఫ్ కొంచెం మనం సెట్ తెచ్చుకుంటాం, ఇది ఒక చిన్న ప్యాకే కదా, ఎక్కడ మూలకు పడేసినా కూడా ఉంటుంది అని చెప్పేసి. బట్ హ్యాండ్ కర్చీఫ్స్ మనం అసలు యూజ్ చేయము మోస్ట్లీ. ఇక్కడ నాప్కిన్స్ యూజ్ చేస్తాము, అంటే టిష్యూస్, హ్యాండ్ నాప్కిన్స్ ఉంటాయి కదా అట్లాంటివి యూజ్ చేస్తాము. హ్యాండ్ కర్చీఫ్స్ అయితే మోస్ట్లీ యూజ్ చేయము, సో ఐ వుడ్ సే నాట్ టు బ్రింగ్ ఆల్ దోస్. అండ్ బెడ్షీట్స్ అండ్ పిల్లోస్, చాలామంది నేను చూసాను ఎయిర్ పిల్లోస్, ఎయిర్ బెడ్ అస్సలు తీసుకురాకండి. కొంతమంది పిల్లోస్ తీసుకొస్తారు, పిల్లోస్ కూడా అస్సలు తీసుకురాకండి, కంప్లీట్ వేస్ట్ వెయిట్. బట్ ఇన్స్టెడ్ మీరు బెడ్షీట్స్ తీసుకొచ్చుకోండి. బెడ్షీట్స్ కూడా చిన్నవి తీసుకురాకండి. మీరు బెడ్షీట్స్ మాత్రం పెద్దది, అదే లాస్ట్ సైజ్ అట్లాంటి బెడ్షీట్స్ తెచ్చుకోండి. ఒకవేళ మీ బెడ్ చిన్న ఉన్నా కూడా మీరు ఇట్లా ఫోల్డ్ చేసుకొని వేసుకోవచ్చు కదా, సో మీరు బెడ్ చిన్న ఉంటే ఫోల్డ్ చేసుకోవచ్చు, ఆ బెడ్ పెద్ద ఉంటే మీకు అది పరుచుకోవచ్చు నీట్గా. కాబట్టి మీరు అట్లా ఒక 2-3 బెడ్షీట్స్ తెచ్చుకోవచ్చు. అండ్ పిల్లో కవర్స్ తెచ్చుకోండి. ఆబ్వియస్లీ మన బెడ్షీట్స్ కొంటే ఆబ్వియస్లీ పిల్లో కవర్స్ వస్తాయి కాబట్టి అవే తెచ్చుకోండి. స్పెషల్గా పిల్లో కవర్స్ కొనాల్సిన అవసరం లేదు. మీరు నెయిల్ కటర్ అది తెచ్చుకోవచ్చు చిన్నది, లేకపోతే ఇట్లా పెడిక్యూర్, మెనిక్యూర్ కిట్ అని చిన్నవి దొరుకుతాయి కదా, చిన్న బాక్సెస్ అట్లాంటివి క్యారీ చేయొచ్చు. అవి కూడా చెక్-ఇన్ బ్యాగ్లోనే వేసేయాలి. మేకప్, సో లైక్ ఫౌండేషన్, కాజల్, ఐలైనర్, లిప్స్టిక్, లైక్ వాట్ నాట్, మీరు అన్నీ అంటే తెచ్చుకోవద్దని నేను అనను, తెచ్చుకోండి. బికాజ్ యువర్ కంఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఎక్కువ మేకప్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, సో మీరు అన్నీ కొత్తవి కొన్ని అట్లా తెచ్చుకోవడం అవసరం లేదు. మీకు మ్యాండేటరీ అండ్ లైక్ కొన్ని బేసిక్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేటట్టు ఉండేటట్టు అయితే తెచ్చుకోండి. అదే అమౌంట్ ఇక్కడ పెడితే మీకు ఇంకా మంచిగా వస్తుంది, సో మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. అండ్ హెయిర్ బ్రష్, కోంబ్ అవన్నీ మీరు అట్లా 1 or 2 అట్లా తెచ్చుకోండి. హెయిర్ ఆయిల్, సో హెయిర్ ఆయిల్ వచ్చేసి మీడియం సైజ్ బాటిల్స్ తెచ్చుకోండి. అండ్ తర్వాత హెయిర్ ప్లక్కర్స్, మనం స్నానం చేసేటప్పుడు అండ్ హెయిర్ పైకి ఇట్లా పెట్టుకుంటాం కదా, సో ఆ ప్లక్కర్స్ అనేవి మీరు మంచివి తెచ్చుకోండి, కొంచెం స్ట్రాంగ్వి ఒక 4-5 అట్లా తెచ్చుకోండి. అండ్ హెయిర్ పిన్స్, హెయిర్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ అట్లాంటివన్నీ మీరు కొన్ని పేర్స్ తెచ్చుకోండి, ఎక్కువ వద్దు. అండ్ ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ, చైన్ అట్లాంటివన్నీ లైక్ అంటే రోల్ గోల్డ్ అట్లా అయితే ఫైన్,
ఒకవేళ మీరు గోల్డ్ తెచ్చుకునేటట్టయితే గోల్డ్ ఇయర్ రింగ్స్ అస్సలు తెచ్చుకోకండి, మనం అస్సలు పెట్టుకోము. స్టూడెంట్స్గా వస్తున్న వాళ్ళైతే ప్లీజ్ గోల్డ్ క్యారీ చేయకండి. నేనైతే క్యారీ చేసిన, అది కూడా ఏంటంటే ఒక చైన్, ఒక 2 to 3 రింగ్స్, ఇంకా చేతికి బ్రేస్లెట్ ఆర్ కడియం అట్లా ఉంటుంది కదా, సో అట్లాంటివి క్యారీ చేస్తే మీ బాడీ పైన పెట్టుకోండి. మీరు బ్యాగ్లో, ఈవెన్ దో మీరు హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసినా కూడా ప్లీజ్ పెట్టుకోవద్దు, దాంట్లో పెట్టుకోకండి, ఎక్కువ క్యారీ చేయొద్దు, అందుకే చెప్తున్నా. సో మీరు చైన్ ఇట్లా రింగ్ కానీ ఏదైనా ఇట్లా బ్రేస్లెట్ కానీ ఏదైనా ఉన్నా కూడా మీరు హ్యాండ్తోనే క్యారీ చేయండి. ఇలా గోల్డ్ మీరు ఎంత అమౌంట్ కంటే ఎక్కువ క్యారీ చేస్తే దానికి స్లిప్స్ ఉంటాయి కదా, దాని రిసిప్ట్ అంటే మనం కొన్న ప్రూఫ్ ఉంటుంది కదా, మీరు ఇండియాలో కట్టిన ట్యాక్స్ ప్రూఫ్, అదంతా మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. వాళ్ళు క్వశ్చన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, బికాస్ మన ఎవ్రీ సింగిల్ బ్యాగ్ వాళ్ళు స్కాన్ చేస్తారు కాబట్టి, చెక్ చేస్తారు కాబట్టి, సో మనం ఆ రిసిప్ట్స్ అన్నీ మనం ప్రొవైడ్ చేయాలి. బట్ మన మెడలో ఉన్న చైన్ రింగ్ అట్లా ఉంటే మాత్రం దట్స్ ఓకే, వాళ్ళ పెద్ద క్వశ్చన్ చేయరు, సో దాట్ షుడ్ బి ఓకే. మీరు ఏది కొన్నా కూడా ఎనీథింగ్ న్యూ, సో దాన్ని ఇప్పుడు బట్టలకైతే ట్యాగ్స్ ఉంటాయి కదా, ట్యాగ్, సో ఆ ట్యాగులన్నీ కట్ చేసి పడేసేయండి, ఏమొద్దు. ఇంకా స్టిక్కర్లు ఉంటాయి కదా, ఇట్లా ఏమన్నా కొత్త స్టిక్కర్లు బట్టలకు వస్తాయి కదా, సో అట్లాంటివన్నీ పీకేసేయండి. జస్ట్ మనం ఆల్రెడీ యూజ్డ్ బట్టలు ఎట్లుంటాయో ట్యాగులు అవేం లేకుండా అట్లా ప్యాక్ చేసుకునే రండి, ట్యాగులు గీగులు ఏం పెట్టుకోకండి. ఇప్పుడు కిచెన్. సో వంట చేసుకోవడానికి ఏమేమి కావాలంటే మనం తినడానికి ప్లేట్, గ్లాస్ తెచ్చుకోకండి, గ్లాస్లో ఏం అవసరం లేదు, అది ఎన్నో వాడేస్తాము. బాటిల్ తెచ్చుకోండి, వాటర్ బాటిల్ ఒక్కటి చాలు. అండ్ కుక్ చేసుకోవడానికి మస్ట్ అండ్ షుడ్ కుక్కర్ తెచ్చుకోండి, ప్రెషర్ కుక్కర్ ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. 3 liters చిన్న కుక్కర్ చాలు, చిన్నది. తర్వాత వాచర్స్ ఉంటాయి ఇట్లా రౌండ్గా కుక్కర్కి, మమ్మీ వాళ్ళకి తెలుసు, సో అవి ఎక్స్ట్రా తీసుకెళ్ళండి, బికాస్ ఊకనే వెళ్ళిపోతాయి అవి, అలా తర్వాత కుక్కర్ అసలు పనికే రాదు, బికాస్ ప్రెషర్ రాదనమాట. సో అట్లా ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ అయితే అనేది మన మమ్మీ వాళ్ళకి తెలుస్తుంది కదా, సో వాటికి ఎక్స్ట్రా తీసుకురండి. లోపల అది ఉంటుంది కదా రబ్బర్ లాగా, సో అది అండ్ వాచర్స్ అవి ఎక్స్ట్రా తీసుకురండి, ఎందుకన్నా మంచిది. సో మనకి లాంగ్ లైఫ్ ఉంటుంది. మనము ఒక 3000 ఎంతో పెడితే ఒక చిన్న కడాయి లాగా, అంటే కూర ప్యాన్ ఉంటుంది కదా, అట్లా ఒక కడాయి లాగా ఒకటి వస్తుంది. అండ్ దోశ పెంక్ ఉంటుంది కదా, చపాతి అది వేసుకునేది ఒకటి వస్తుంది. అండ్ ఫ్రైయింగ్ ప్యాన్ ఉంటుంది కదా, ఇట్లా కొంచెం ఫ్లాట్గా, అట్లాంటి ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తెచ్చుకోండి. అండ్ పోపు వేసుకుంటాం కదా, అది మ్యాండేటరీ కాదు, ఊకే ఈ గిన్నెలు ఎందుకు కడుకుంటుంది, పోపు తాలింపు అట్లా అంటాం కదా, సో ఆ పోపు గిన్నె చిన్నది ఇట్లా దొరుకుతుంది కదా, అట్లాంటిది ఒకటి తెచ్చుకోండి. ఇంకా స్పూన్స్ అంటే అదే కూర వండుకోవడానికి, చారు పోసుకోవడానికి అట్లా స్పూన్స్. ఇక్కడ డాలర్ ట్రీలో మనకి $1 అట్లా దొరుకుతుంది. అండ్ వుడెన్ స్టిక్స్ కూడా ఒక $1కి 2-3 అట్లా ఏమో వస్తుంది. మీరు కూడా వుడెన్ తెచ్చుకోండి. స్టీల్ నేను తెచ్చుకున్నాను ఏం చెప్పాను, ఇట్ డిపెండ్స్ ఆన్ అంటే మీరు ఎట్లాంటి గిన్నెలు తెచ్చుకుంటారు అనే దాన్ని బట్టి అట్లా స్పూన్స్ చూసుకోండి. నాన్ స్టిక్ అయితే మనం అట్లా యూజ్ చేయం కదా, వుడెన్ది అట్లా యూజ్ చేస్తాం కదా, సో అట్లాంటివి తెచ్చుకోండి. ఆర్ సిలికాన్వి. నైఫ్స్, చాకులు అట్లాంటివి, కటింగ్ బోర్డు అట్లాంటివి ఏమీ క్యారీ చేయొద్దు. అవి నైఫ్స్ మాత్రం అస్సలు తెచ్చుకోవద్దు, ఎనీథింగ్ హార్మ్ఫుల్, సో అట్లాంటివి మాత్రం అస్సలు క్యారీ చేయకండి. నైఫ్స్ అన్ని ఇక్కడే కొనుక్కోండి, మీకు డాలర్ ట్రీలో దొరుకుతుంది, వాల్మార్ట్లో ఎక్కడైనా దొరుకుతుంది. రైస్ కుక్కర్ తెచ్చుకోవద్దు అస్సలు. రైస్ కుక్కర్ ఇక్కడ మన $7 $10కి మంచి 4 cup రైస్ కుక్కర్ మంచి బ్రాండ్ వస్తుంది, సో అట్లాంటివి కొనుక్కోవచ్చు మనం ఇక్కడ. సో ఇంతకంటే ఎక్కువ కిచెన్ సామాన్ తీసుకురాకండి, వేస్ట్. అండ్ మీరు చాయ్ పాలు తాగుతారు అని అనుకుంటే ఒక కప్పు తీసుకురండి. సెరామిక్ అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. ప్లాస్టిక్ అంటే మనకి మంచి మైక్రోవేవ్ సేఫ్ మగ్స్ ఉంటాయి కదా, టంబ్లర్స్ అట్లా, లైక్ బౌల్స్ అట్లాంటివి తీసుకురండి. బికాస్ ఇక్కడ మోస్ట్లీ మనకి మైక్రోవేవ్స్ అందరి ఇంట్లో 99.9% మైక్రోవేవ్ ఉంటుంది. మోస్ట్లీ మన పాలు కాఫీ అంతా మనం మైక్రోవేవ్లో చేసుకుంటాం. చాయ్ అంటే మాత్రం పొయ్యి మీద పెట్టుకుంటాం కాబట్టి ఒక చిన్న పాల గిన్నె ఉంటుంది కదా చిన్నది, అట్లా పాలది అన్న, చాయ్ చేసుకున్న గిన్నె అన్న అట్లాంటివి తీసుకురండి. అండ్ మీరు చాయ్ తాగితే చాయ్ ఫిల్టర్ ఉంటుంది కదా, అది తీసుకురండి. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ ఫుడ్. ఎట్లాంటి ఫుడ్ తీసుకురావాలి, ఎట్లాంటి ఫుడ్ తీసుకురావద్దు అనేది ఇప్పుడు చెప్తాం. ఫుడ్ వచ్చేసి
మెయిన్గా రా ఫుడ్ అస్సలు క్యారీ చేయొద్దు. రా ఫుడ్ అంటే ఇప్పుడు ఫిష్, మటన్, చికెన్ అట్లా పచ్చివి ఉంటాయి కదా, ఈవెన్ దో ఫ్రోజన్ అయినా లేకపోతే అట్లాంటివి క్యారీ చేయొద్దు. బేసిక్గా ఎవరం క్యారీ చేయం బికాస్ అంత కంపలేస్తుంది కాబట్టి అట్లాంటివి క్యారీ చేయం. బట్ మెయిన్గా మనకు కావాల్సింది మనం వండుకోవడానికి కారం, చిల్లీ పౌడర్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి మంచి మన మమ్మీ వాళ్ళు ఫ్రెష్గా కొట్టిస్తారు కాబట్టి మంచి ఎక్కువ తెచ్చుకొని, ఇంకా అల్లం వెల్లిగడ్డ తెచ్చుకోండి. అల్లం వెల్లిగడ్డ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్. ఇక్కడ ఇవన్నీ దొరుకుతాయి. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. దొరకదు అన్నది అయితే లేదు ఇండియన్ స్టోర్లో. కానీ మన మమ్మీ వాళ్ళు మన ఇంట్లో చేసినట్టయితే అస్సలు దొరకవు, అలా టేస్ట్ ఎక్కువ ఉండదు. సో మీరు అట్లా బిర్యానీ ఆకు ఉంటుంది, చెక్క, ఇట్లా పువ్వు, షాజీరా అట్లా కొన్ని మసాలాలు ఉంటాయి కదా, ఇలాచి, లవంగాలు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర అట్లాంటివన్నీ మీరు చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకోండి. ఎండుమిర్చి, డ్రై చిల్లీస్ ఉంటాయి కదా ఎండుమిర్చి. సో ఆ ఎండుమిర్చి మాత్రం తెచ్చుకోండి. బికాస్ ఇక్కడ మనకి అంత ఈజీగా అర్థం కాదు మనం ఇండియాలో ఏమి ఎండుమిర్చి యూజ్ చేస్తాము అనేది. సో మీరు అది కూడా ఒక ప్యాక్లో ప్యాక్ చేసుకోవచ్చు, కవర్లో. ఎండుమిర్చి అండ్ కొబ్బరి పొడి ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు చేస్తారు కదా, సో ఆ పొడి తెచ్చుకోవచ్చు. కందిపప్పు తెచ్చుకోండి. పప్పు ఇక్కడ దొరుకుతుంది, ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకోండి చాలు, ఎక్కువ వద్దు. అండ్ సాల్ట్, మినప్పప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు, అట్లా అన్ని పప్పులు ఉంటాయి కదా, అవన్నీ అస్సలు తెచ్చుకోవద్దు, మనం యూజ్ చేయము. ఇట్లా పొడిలు ఉంటాయి కదా మనం టిఫిన్స్లో వేసుకునేటట్టు, లైక్ కారం పొడి అంటే ఇట్లా కరివేపాకు పొడి అట్లా ఉంటాయి కదా, సో అట్లాంటివి తెచ్చుకోండి. అండ్ కరివేపాకు అయితే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. సో మీరు ఏం చేయొచ్చు అంటే, నేనేం చేశాను అంటే, మనకి ఇండియాలో అయితే ఫ్రెష్ దొరుకుతుంది కదా కరివేపాకు, ఎంత కావాలంటే అంత దొరుకుతుంది. సో మీరు అదంతా ఆ డ్రై లీవ్స్ ఉంటాయి కదా, ఆ డ్రై లీవ్స్ని క్రష్ చేయొచ్చు. మీరు జస్ట్ అట్లా తెంపేసి మీరు ఒక ప్యాక్లో తెచ్చుకొని అట్లా తెచ్చుకోవచ్చు. సో ఆ డ్రైడ్ కర్రీ లీవ్స్ ఉంటుంది కదా, సో మనం ఎవ్రీ కూరలో ఆ డ్రైడ్ కర్రీ లీవ్స్ వేసుకోవచ్చు. అండ్ పులిహోరకి చింతపండుతో చేస్తారు పులిహోరకి అది. సో ఇవన్నీ అండ్ పికల్స్ లైక్ ఫిష్ పికల్, మటన్, చికెన్, ఎగ్, ప్రాన్స్ అండ్ మ్యాంగో పికల్, గోంగూర, అల్లం, టమాటో పచ్చడి అట్లా అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మీరు తీసుకురండి. అండ్ మేక్ ష్యూర్ మీరు ఇంట్లో మంచి ప్యాక్ చేసుకుంటా అంటే వేరే ప్యాకింగ్ కవర్స్ దొరుకుతాయి కదా, గట్టిగా స్టిఫ్గా ఉంటాయి. సో అట్లాంటి స్టిఫ్ కవర్స్ అయితేనే మీరు. అండ్ ప్యాకింగ్కి కొన్ని మెషిన్స్ ఉంటాయి, అంటే ఇట్లా ప్రెస్ చేస్తే సీల్ అయిపోతుంది కదా, సో అట్లాంటి ప్యాకేజ్ చేపియండి. ఒకవేళ మీకు ఇంట్లో అట్లా రావట్లేదు అనిపిస్తే బయట మన ఇంటి దగ్గర స్టోర్స్ ఉంటాయి కదా, లైక్ స్వీట్ షాప్లో అట్లా కొన్ని స్టోర్స్ ఉంటాయి, వాళ్ళు ప్యాక్ చేస్తారు మన కోసం. అండ్ మేక్ ష్యూర్ సింగిల్ ప్యాక్ అస్సలు చేయొద్దు, డబుల్, త్రిబుల్ అట్లా 3-4 అయినా కూడా ఓకే, మంచి ప్యాక్ చేయండి. అండ్ మీరు ఇట్లా కొత్త బట్టలు ఉంటాయి కదా, ఆ కొత్త బట్టలు పెట్టిన ప్లేస్లో అయితే ఈ పచ్చళ్ళు గిచ్చట్లు పెట్టకండి. ఎందుకంటే అవేమైనా బికాస్ బ్యాగులు ఏడబడేస్తారో మనకు తెలియదు కదా. సో అది ఇంటికి వచ్చి ఓపెన్ చేసే వరకు మనకి అవి ఏమవుతున్నాయో ఏం తెలియదు. సో అది పగిలిపోయిందంటే ఇంకా బట్టలు మొత్తం నాశనం. మనం ఎన్నిసార్లు వాషింగ్కి వేసినా కూడా ఆ స్మెల్ అయితే పోదు పచ్చళ్ళది, లైక్ ఆ కారం, ఆ నూనె స్మెల్ ఉంటుంది, అస్సలు పోదు. సో మేక్ ష్యూర్ మీరు కొంచెం అంటే మంచి ప్యాక్ చేసుకుంటే ఏమి కాదు, అస్సలు ఏమి కారవు. సో మీరు అట్లా కొంచెం మంచి ప్యాక్ చేయించుకోండి. అండ్ స్నాక్స్, సో బిస్కెట్స్, ఇంకా కొంతమంది ఇట్లా కేకులు ఇట్లాంటివి తెచ్చుకుంటారు కదా, బిస్కెట్స్ అవి తెచ్చుకోమని అయితే నేను అన్నాను. కావాలంటే చిన్న చిన్న ప్యాక్స్ తెచ్చుకోండి, బికాస్ అవే బిస్కెట్లు మనకి ఇక్కడ దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి. బిస్కెట్లు అంటే జస్ట్ ఇట్లా అనగానే సురసుర అయిపోతుంది కదా, ఇరిగిపోతాయి. సో ఆ ఇరిగిపోయినా తినబుద్ధి కాదు, పడేస్తాం. సో అంత పడేసేదానికి తెచ్చుకోవడం వేస్ట్ కదా, అవే డబ్బులు పెడితే మనకి ఇక్కడ మంచిగా వస్తాయి. మురుకులు, ఇట్లా మిక్చర్, బూందీ, ఇంకా గారెలు, అట్లా అప్పలు అట్లా తెచ్చుకుంటాం కదా, మీరు అవి తెచ్చుకోవచ్చు. స్వీట్స్ అవన్నీ కావాలంటే మీరు తెచ్చుకోండి, స్వీట్స్ తెచ్చుకోవచ్చు. అండ్ మెడిసిన్స్ వచ్చేసి మీరు లైక్ ఫీవర్, కోల్డ్, కఫ్, హెడేక్, స్టమక్ ఏక్ అంటే ఇట్లా మోషన్స్ అవుతాయి కదా, స్టమక్ అప్సెట్, అట్లా వామిటింగ్ సెన్సేషన్, జెండు బామ్, విక్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇట్లాంటివన్నీ మీరు క్యారీ చేయండి. సో ఇట్లాంటి మెడిసిన్స్ అన్నీ ఇప్పుడు పారాసెటమాల్ అయితే కొంచెం ఒక 3 షీట్స్ అట్లా ఫుల్
3 షీట్స్ అట్లా ఎక్స్ట్రా క్యారీ చేయండి. సో మనకి ఇండియాలో డోలో డోలో పారాసెటమాల్ ఎట్లా ఉంటుందో ఇక్కడ టైలనాల్ ఇంకేదో ఉంటుంది. సో అది మనకి ఇక్కడ దొరుకుతుంది, ఎక్కడన్నా దొరుకుతుంది, అది ఓవర్ ద కౌంటర్ అనమాట. సో దానికి ప్రిస్క్రిప్షన్స్ అవసరం లేదు. బట్ స్టిల్ మనకి అలవాటు అయ్యే వారికి ఇవైతే కంపల్సరీ మీరు తీసుకెళ్ళండి. అండ్ ఐ వుడ్ సజెస్ట్ ఇవి ఓవర్ ద కౌంటర్ అంటే మనకి డాక్టర్ చెప్పకపోయినా కూడా మనం మెడికల్ షాప్కి వెళ్ళి పారాసెటమాల్ ఇమంటే ఇస్తారు కదా, అయినా సరే ఐ వుడ్ సే మన ఇంటి దగ్గర ఏదైనా డాక్టర్ ఉంటారు ఆర్ మన ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళతో అన్నీ రాపించుకోండి. అంటే పారాసెటమాల్ ఫర్ ఫీవర్, సంథింగ్ ఫర్ కోల్డ్, ఎక్స్పైరీ డేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అట్లా చూసి తెచ్చుకోండి. అంటే ఒక 1-2 years వచ్చేటట్టు అయినా సో అట్లాంటివి తెచ్చుకోండి. ఇంకా మీకు ఏమైనా పర్సనల్ మెడికేషన్ పైన ఉంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు ఎనీథింగ్ మీకు పక్కా ప్రిస్క్రిప్షన్ మీతోనే ఉండండి. అండ్ మెడిసిన్స్ కూడా ఐ వుడ్ సే మీతోనే క్యారీ చేయండి. మీ క్యాబిన్ బ్యాగ్ ఆర్ మీ బ్యాక్ ప్యాక్లో క్యారీ చేయండి. సో ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ చేసినా కూడా అండ్ దిస్ ఇస్ మై ప్రిస్క్రిప్షన్, మై డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ అని చెప్పేసి మీరు చూపించవచ్చు అనమాట. సో వాళ్ళు అసలు ఆబ్జెక్ట్ చేయరు. ఇప్పుడు మనకి కొన్ని డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఉంటాయి కదా, అవి మనకి పెద్ద పెద్ద ట్యూబ్స్ వస్తాయి. కొన్ని ఆయింట్మెంట్స్ ఏమో చిన్న ఉంటాయి, లోషన్స్, షాంపూస్ అట్లా ఏమైనా ఉంటాయి కదా. సో అవి సర్టెన్ ml వరకే వాళ్ళు అలో చేస్తారు మనతో క్యారీ చేయడానికి. నేను ఇక్కడ కింద సైడ్కి ఇస్తాను, చూడండి ఎంత ml యాక్సెప్టబులో. ఆ క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు తీసి పడేస్తారు. అట్లాంటివి ఏమైనా ఉంటే మీ ప్రిస్క్రిప్షన్ జిరాక్స్ తీసి మీ చెక్-ఇన్ బ్యాగ్లో వేయాలి. చెక్-ఇన్ బ్యాగ్ అంటే పెద్ద బ్యాగ్లో, చిన్నవన్నీ మీ క్యారీ ఆన్ బ్యాగ్లో ఆర్ బ్యాక్ ప్యాక్లో క్యారీ చేయొచ్చు. సో దట్స్ ఆల్, అంతే, చాలా సింపుల్. సో దీస్ ఆర్ ద మ్యాండేటరీ థింగ్స్. మీరు ఏ తెచ్చుకున్నా కూడా ఇవైతే తెచ్చుకోండి. అండ్ లిమిటెడ్ ప్యాకింగ్, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఎవ్రీథింగ్ మీరు చూసుకొని ప్యాక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ బ్యాగ్లో ఏమేం ప్యాక్ చేయాలి ఆల్మోస్ట్ నేను కవర్ చేశాను. బట్ ఇంకా డీటెయిల్డ్ వీడియో ఏ బ్యాగ్లో ఏం ప్యాక్ చేసుకోవాలి, ఏం బ్యాగ్లో ఏం ప్యాక్ చేసుకోదనే క్వశ్చన్స్ ఇంకా ఉంటే నేను ఇంకొక వీడియో చేస్తాను. మీరు నాకు కింద కమెంట్స్లో పెట్టండి. ఆర్ ఇఫ్ యూ గైస్ ఆర్ గుడ్ దెన్ నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చాక కొన్ని బేసిక్ అండ్ మ్యాండేటరీ నీడ్స్ ఉంటాయి కదా, యూఎస్లో కొనుక్కుంటాం ఇక్కడ రాగానే. సో ఆ వీడియో చేస్తాను, స్టే ట్యూన్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ యా, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియోస్. సో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీకు ఎనీ క్వశ్చన్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ ట్రై మై బెస్ట్ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. Again, if this is your first time watching my videos or if you haven't subscribed to my channel yet, please go ahead and subscribe and hit bell icon so that నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ నోటిఫికేషన్ ఫీడ్లో వస్తుంది, మీరు వెంటనే వాచ్ చేసేయచ్చు. Thank you so much for watching. See you in my next video.